50 గంటల పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే ఏదైనా సర్వీస్లో ఉన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ జైల్లో ఉంటే ఏదో ఒక కేసులో అతని ఉద్యోగం పోతుంది. సో అలాంటిది ఒక దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి, రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి, మంత్రులు, కేంద్ర మంత్రులు వాళ్ళకి ఈ రూల్ వర్తించదా? ఈ మాట అనేది ఎవరో కాదు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అంటే ఆర్టికల్ 75, 164, 239 అంటే ప్రధానమంత్రుల నియామకము, కేంద్ర మంత్రులు, మంత్రుల నియామకము, వాళ్ళ బాధ్యతలు వాటిని డిఫైన్ చేసే బిల్లుకు సంబంధించి సవరణ. దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇది ప్రస్తుతానికి పార్లమెంటు సెలెక్ట్ కమిటీకి రివ్యూ కోసం వెళ్ళింది. అసలు ఏమిటి బిల్లు? ఒక ప్రధాని కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవరైనా కేంద్ర మంత్రులు కానీ, మంత్రులు కానీ 5 ఏళ్లకు శిక్ష పడే లేదా 5 ఏళ్లకు మించి శిక్ష పడే ఏదైనా తీవ్రమైన నేరానికి పాల్పడినా, అది అవినీతి కేసు అయినా, వాళ్ళు ఆ తర్వాత జైలుకు వెళితే ఒక 30 రోజులు కనుక బెయిల్ రాకుండా వరుసగా జైల్లో ఉంటే 31వ రోజు ఆటోమేటిక్గా వారి పదవి పోతుంది. అది పీఎం అయినా, కేంద్ర మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా. ఇంతకుముందు ప్రధానమంత్రిని అభిశంసించే లేకపోతే అరెస్ట్ చేసే చట్టాలు, బిల్లులు మన దగ్గర లేవు. ఇప్పుడు తాజాగా కొత్త బిల్లు తీసుకురావడం వెనకాల ఉద్దేశం చాలా స్పష్టంగా అవినీతి నిర్మూలనలా కనిపిస్తోన్న ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శ లేదా ఆరోపణ ఏంటంటే ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి ఇప్పటికే సిబిఐ, ఈడీ లాంటి సంస్థలను ఉపయోగించి తమకు నచ్చని వారిని, తమ మాట వినని వారిని దారిలో పెట్టుకోవడానికి ప్రభుత్వం మోదీ వచ్చాక ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యంగా ప్రధానమంత్రి అయ్యాక ప్రయత్నాలు చేస్తున్నారని. సరే, అందులో ఏ తప్పు చేయకుండా కేసులు ఉంటాయా, లేకపోతే అధికార పార్టీలో ఎవరి మీద కేసులు కాబట్టి ఎవరు ఏ తప్పు చేయట్లేదా, ఇదొక చర్చ. కానీ నిన్న ప్రధానమంత్రి వ్యాఖ్యల్లో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే జైల్లో ఉన్న వాళ్ళు కూడా పరిపాలన చేస్తారా? ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారంటే కేజ్రీవాల్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్లో. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అందరికి గుర్తుండే ఉంటుంది. అందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కూడా అరెస్ట్ అయ్యారు. సో అప్పుడు ఆయన జైల్లోకి వెళ్ళినా కూడా ఆయన పదవికి రాజీనామా చేయలేదు, ఆ బాధ్యతలు వేరే వారికి అప్పగించలేదు. అక్కడి నుంచి ఆయన నేను పరిపాలన చేస్తానన్నారు, రివ్యూ మీటింగులు చేస్తాన్నారు, ఫైల్ తెప్పించుకుని సంతకాలు కూడా చేశారు. దాని మీద అప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ముఖ్యమంత్రిగా ఉండగానే హేమంత్ సోరెన్, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉండగా వారు కూడా అరెస్ట్ అయ్యారు. అలాగా మాజీ ముఖ్యమంత్రులు అనేక మంది కూడా అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇదంతా ఇప్పుడు చర్చ బిల్లు కోసం కాదు. ఆ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళుతుంది, దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది, ఆ బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది. కానీ ఇక్కడ ప్రధానమంత్రి చేసిన తీవ్రమైన కామెంట్స్లో ఏంటంటే అవినీతిలో మునిగిపోయి తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యి పరిపాలిస్తారా ప్రజల్ని అని. ఎస్, కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, 2011 సిబిఐ కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత, ఆయన మీద ఇప్పటివరకు 11 ఛార్జ్షీట్లు వేసింది సిబిఐ. ఈడీ మనీ లాండరింగ్ కేసులు 7 ఉన్నాయి. సిబిఐ ప్లస్ ఈడీ సంయుక్తంగా పెట్టిన కేసులు 26. ఏసీబీ పెట్టిన కేసు ప్రస్తుతం లిక్కర్ కేసు. అందులో ఆయన ఇంకా అక్యూజ్డ్ లిస్టులోకి లేరు. కానీ ఏసీబీ సిట్ ఏదైతే విచారించి ప్రిలిమినరీ ఛార్జ్షీటు ఇచ్చిందో దాంట్లో అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన జరిగింది. అలాగే అనేక సందర్భాల్లో కోర్టులు, నాకు జడ్జి పేరు గుర్తులేదు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, తీవ్రమైన ఆర్థిక నేరాలు చేసే నేరస్తులు దేశంలో ఉగ్రవాదుల కన్నా కూడా ప్రమాదకరం అనే స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఈ కేసుల్లో రోజువారీ విచారణ ఎందుకు జరగట్లేదు, దీన్ని ఇంకా ఎన్నాళ్ళు సాగదీస్తారు, దీని మీద విచారణ చేసి ఫైనల్ ఛార్జ్షీట్ వేసి మా ముందుకు తీసుకురండి అనేక సందర్భాల్లో కోర్టులు చెప్పాయి. కానీ అది సాగట్లేదు ముందుకి. 16 నెలల పాటు జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. జైలు నుంచి బయటకు వచ్చారు, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రెండింటిని విడదీసి చూడాలి. ప్రజలు అవినీతి చేసిన వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారా, ముఖ్యమంత్రులు చేస్తున్నారా అంటే ఎస్, అనేక సందర్భాల్లో అనేక చోట్ల తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నవాళ్ళు, జైలుకి వచ్చిన వాళ్ళు, లాలూ ప్రసాద్ యాదవ్ మనం చూస్తున్నాం, వారు జైలుకి వెళ్తే వారి సతీమణి రబ్రీదేవి ముఖ్యమంత్రి అవుతారు, హేమంత్ సోరెన్. అలాగే వెస్ట్ బెంగాల్ సీఎం మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నిన్న ముఖ్యంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు. అంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ గయాజా అనే ప్రాంతంలో ఆయన కార్యక్రమానికి వెళ్ళి అక్కడ మాట్లాడారు. సో అలాగే మరో సందర్భంలో మాట్లాడారు. సో అక్కడ తీసుకోవాల్సిన కంటెక్స్ట్ ఏంటంటే లేదా కంటెంట్ ఏంటంటే తీవ్రమైన అవినీతి చేసి, ఇదేమీ అభియోగాలు కూడా కాదు, ఇందులో వేల కోట్ల ఆస్తులు అటాచ్ చేసేసింది ఈడీ కానీ
ఈడీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆస్తుల్ని. సో మీరు కేజ్రీవాల్ని ఉద్దేశించి బిల్లు పెట్టారా, లేకపోతే రేపొద్దున్న బీహార్ ఎన్నికల తర్వాత ప్రస్తుత చంద్రబాబు నాయుడి బలం మీద ఆధారపడున్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఏమన్నా లోకలోకలు ఆకుతాకులు వస్తాయని భయంతో పెడుతున్నారా, లేకపోతే బీహార్లో నితీష్ పార్లమెంటు సభ్యుల మీద ఆధారపడున్న ప్రభుత్వం రేపొద్దున అటు ఇటు అవుతుందని ఏమన్నా గాబరా పడ్డారా? ఏదైనా కానివ్వండి, ఇందులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీద అనుమానంతో పెట్టారా, లేకపోతే విపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్యమంత్రుల మీద పెట్టడానికి పెట్టారా? ఇది బిల్లుకు సంబంధించిన చర్చ. కానీ ఆల్రెడీ పేకల్లోతు కేసుల్లో మునిగిపోయి అవినీతిలో తేలుతూ అధికారంలోకి వచ్చి కూడా ఆ అవినీతి వాసనలు పోకుండా ఏదో ఒక స్కీమ్ పేరుతో స్కామ్ చేస్తూ, లేకపోతే పాలసీ పేరుతో స్కాములు చేసిన నాయకుల సంగతి ఏంటి? గౌరవ ప్రధాని మోదీ గారిని అడుగుతున్న ప్రశ్న నేను, ఎందుకని జగన్మోహన్ రెడ్డి విషయంలో మీరు ఈ విషయాలు ఎందుకు ప్రస్తావించట్లేదు? ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది, రాధాకృష్ణన్ గారిని అభ్యర్థిగా పెట్టారు ఎన్డీఏ పక్షాల నుంచి, సుదర్శన్ రెడ్డి గారిని ఇండీ బ్లాక్ నుంచి పెట్టారు. తెలుగువారిగా సపోర్ట్ చేయండి అని చెప్పి ఒక తెలుగు ఎమోషన్ని ఆ ఆస్పెక్ట్లో సపోర్ట్ చేయండి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగారు. అంతకన్నా ముందే రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయండి మా క్యాండిడేట్కి అని అడిగారు. అసలు జగన్మోహన్ రెడ్డి మీరు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం అత్యంత అవినీతిమయ రాజకీయాల్లో కేసుల్లో ఉన్న ఒక నాయకుడిని మీరు ఎందుకు మద్దతు అడిగారు? జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ లేకపోతే రాధాకృష్ణన్ గెలవడం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఎంపీలు పార్టిసిపేట్ చేయకపోయినా 11 మంది సభ్యుల బలం ఉంది వారికి, రాజ్యసభ లోక్సభ కలిపి, వచ్చే నష్టమేం లేదు. రాధాకృష్ణన్ ఓటమి చెందరు. కానీ మరి ఎన్డీఏలో మీరు కూడా భాగస్వాములు, ఎన్డీఏ ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామిగా. అలాంటి చోట ఒక బద్ధ రాజకీయ వైరం ఉన్న పార్టీ, ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మీరు సపోర్ట్ అడిగారు. దాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు కాదని చెప్పలేదు? కనీసం ఆయన డిసెంట్ అనే ఎందుకు చెప్పలేదు? ఇది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ రాజకీయంగా వైరుధ్యం ఉంది, వైరం ఉంది. రాజకీయ ప్రత్యర్థి కన్నా కూడా ఎక్కువగా పర్సనల్ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఎందుకు మీరు ఆ ఫ్రెండ్షిప్ని ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అని చంద్రబాబు నాయుడు అడగలేదు? మరి లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడన్నా ప్రస్తావించారా? సరే, అది రాజకీయంగా పార్టీలు చూసుకుంటే. కానీ ఓవరాల్గా ఏంటంటే ప్రధానమంత్రి గారు చేసిన కామెంట్కే దాన్నే ప్రాతిపదికగా తీసుకుంటే తీవ్రమైన అవినీతి లేకపోతే తీవ్రమైన నేరాలు, ఆర్థిక నేరాలు చేసో లేకపోతే ఇంకో నేరం చేసిన వాళ్ళు ఎలాగా ప్రజల్ని పాలిస్తారు? జైల్లో ఉంటే పాలించకూడదు. మరి ఏళ్ల తరబడి 12 ఏళ్ళు 13 ఏళ్ళు బెయిల్ మీద ఉండి పాలించవచ్చా? కొంతమంది అన్నారు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళలేదా అని. చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించారు. నేను జైల్లో ఉన్నా ఇంతకాలం చంద్రబాబు నాయుడిని జైలుకి పంపకుండా ఊరుకుంటానా అని ఒక ఏ ఆధారాలు లేని ఒక గాల్లో తీసుకొచ్చి ఒక కేసుని స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అందులో స్కామ్ జరిగిపోయిందని తీసుకొచ్చి ఆయన ఒక 54 రోజులు జైల్లో పెట్టి ఆయన ఆనందం తీర్చుకున్నారు. ఆ శాంటిటీ, ఆ కేసులు లోతుకు వెళ్తే క్విడ్ ప్రోకో ఏంటి, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు ఏంటి, మనీ లాండరింగ్ ఏంటి, ఈ కేసులకి ఈయన మీద పెట్టిన కేసుకి తేలిపోతుంది. ఎవరైనా చర్చకు వస్తే తేల్చేయచ్చు దాన్ని. అంటే పోల్చే వాళ్ళకి చెప్తున్నాం. సో మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రధానమంత్రి, గౌరవ ప్రధాని లేదా కేంద్ర ప్రభుత్వం తాలూకా స్టాండ్ ఏంటి? మీరే అన్న అవినీతి విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి ఆ కోవలో, ఆ ఫ్రేమ్లో ఫిట్ అవ్వట్లేదా? ఫిట్ అయితే మీరు ఎందుకు ఆయన సపోర్ట్ అడుగుతున్నారు? ఎందుకు ఆయనకి ఇంకా మీరు సపోర్ట్గా ఉంటున్నారు? ఎందుకు ఆయన మీద కేసులు కదలట్లేదు? ఇదే అంశాన్ని మోదీ గారు 50 గంటలు జైల్లో ఉంటే ఒక ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోతున్నాడు. ఏమరది ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, కేంద్ర మంత్రులకి, మంత్రులకి వర్తించదా? వెల్, అండ్ ఇప్పుడు రాబోయే చట్టం కూడా పర్ఫెక్ట్గా అమలైతే కనుక అందరూ చాలా జాగ్రత్తగా వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, ఏమేమి చెప్పొచ్చారో కరెక్ట్గా ఆ లైన్ మీద ఉండి పనిచేస్తారు. స్లోగా ఈ అవినీతి మిగతా నేరాలు కూడా ఎరాడికేట్ అయిపోతాయి. కానీ ప్రస్తుతం ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టుగా ఇది మరి అందరికీ వర్తిస్తుందా? కొంతమంది అస్మదీలో తస్మదీలో వారికి వర్తించదా? అదే మాట్లాడదాం. నాతో పాటు ఇవాళ డిబేట్లో విద్యాసాగర్ గారు జాయిన్ అవుతున్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు, రాజకీయ విశ్లేషకులు. పూడి తిరుపతిరావు గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి అందరికీ. సో ఐ వాంట్ టు స్టార్ట్ విత్ తిరుపతిరావు గారు, మీతోనే. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ రెస్పెక్ట్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ, వారు ఇప్పుడు అవినీతి విషయంలో చేసిన వ్యాఖ్యలు లేదా ఒక ప్రవేశపెట్టిన బిల్లు, ప్రస్తుతానికి అది పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది. ఆ తర్వాత బిల్లు ఏమవుతుంది, పాస్ అవుతుందా, అవంతా ఒక చర్చ. తిరుపతిరావు గారు, నేను ఇది ఆంధ్రప్రదేశ్ పర్వ్యూలో మాట్లాడదాం ఈరోజు.
2011 నుంచి 2024 అంటే దాదాపు 12-13 ఏళ్ళు అయిపోతుంది, దాటిపోయింది కదా. అప్పటి నుంచి 16 నెలలు జైలు నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అదే బెయిల్ మీద కొనసాగుతూ ఉన్నారు. సిబిఐ కూడా ఆ బెయిల్ రద్దు చేయమని అడగదు. నాకు రోజువారీ మీరు విచారణ చేసి ఇవ్వండి అన్న కోర్టులు అవి కూడా ఈ విచారణ సంస్థలు పట్టించుకోవు. అందరికీ తెలిసిందే ఆయన ఏ ఏ కేసుల్లో ఎంతెంత ఆస్తులు అటాచ్ అయ్యాయి, సిబిఐ ఎన్ని ఉన్నాయి, ఈడీ ఎన్ని ఉన్నాయి అని. మరి ఇదే సూత్రీకరణ జగన్మోహన్ రెడ్డి విషయంలో వర్తిస్తుందా, వర్తించదా? అందరికీ నమస్కారం. ఋషి గారు నమస్కారం. ఋషి గారు, ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారి పట్ల మీకున్నటువంటి నిబద్ధత, సర్టన్లీ విధంగా ఈ అంశాన్ని చర్చకు పెట్టినందుకు కూడా మిమ్మల్ని అభినందిస్తున్నా. అంటే మేబీ అంశం స్థూలంగా చూసినట్లయితే ఇదేదో భారతీయ జనతా పార్టీకి ఇవాళ చర్చలో నాకు ఇది ప్రతికూలమైనటువంటి అంశంగా కనబడవచ్చేమో గాని చర్చ ద్వారా నేనైతే ఆశిస్తున్నాను ఆ ప్రతికూలత అనే భావన తొలగిపోయే అవకాశం వస్తుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే. దాంతో పాటు నేను ఒక విషయం స్పష్టం చేస్తాను. ఏదైతే మాకు జరుగుతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలు, గత నెలలో ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి మా పూర్వ ఉపరాష్ట్రపతి రాజీనామా అనంతరం జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికల్లో దక్షిణాదికి చెందినటువంటి వ్యక్తి, ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని ఇవాళ మొదటిసారి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసి, ఇప్పటి వరకు బలహీన వర్గాల నుండి ఎప్పుడు కూడా ఉపరాష్ట్రపతి అయినటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో ఏదైతే సాధారణంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు లేకపోతే రాష్ట్రపతి ఎన్నికలు వచ్చేటప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎందుకంటే చిన్నప్పటి నుండి ఒక ఐడియాలతో పెరిగినటువంటి వ్యక్తిని కాబట్టి, నాకంటూ బద్ధశత్రువు ఉన్నారు అనేసి అంటే సమకాలీన రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉన్నవారు కాదు, సైద్ధాంతికమైనటువంటి బద్ధశత్రువులు మాకు కమ్యూనిస్టులు. కాబట్టి ఆ కమ్యూనిస్టులకు కూడా మేము అప్పీల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ప్రత్యేకించి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకి. ఇందాక మీరు ప్రస్తావించారు కేజ్రీవాల్ గారు, ఆయన జైల్లో నుండి పరిపాలన కొనసాగించాడు, తర్వాత మళ్ళీ అక్కడ ఒక ముఖ్యమంత్రిని అపాయింట్ చేశాడు ఏదో పప్పెట్ గా. లేదు హేమంత్ సోరెన్ గారు, ఆయన జైల్లో నుండి పరిపాలన కొనసాగించాడు, తర్వాత ఏది జరిగిందో మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఇటువంటి వాళ్ళను కూడా మేము ఓపెన్ అప్పీల్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇదేదో రహస్యంగా మేము మీ ఓట్లు మాకు ఇచ్చేయండి అని చెప్పి అడిగినటువంటి ప్రక్రియ కాదు. ఆ ప్రక్రియలో భాగంగా ఇవాళ మా కేంద్ర ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ గారు, సీనియర్ పార్లమెంటేరియన్, మా పార్టీలో కూడా సీనియర్ మంత్రి, పార్టీలో జాతీయ అధ్యక్షుడిగా చేసినటువంటి వ్యక్తి, జాతీయ రాజకీయాల్లో ఆరితేరినటువంటి వ్యక్తి కాబట్టి వారికి ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది. వారు మాట్లాడడం జరిగింది. ఎవరితో మాట్లాడి నేను చెప్పాను, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడితే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో కూడా మాట్లాడడం లేదు కాదు అది అందరికి ఒకలా వర్తించలేదు కదా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేటీఆర్ని ఏమన్నారు, నేను యూరియాకి ఎవరు సపోర్ట్ చేస్తేనే వాళ్ళకి మేము ఉపరాష్ట్రపతి మద్దతు ఇస్తామంటే అసలు నేను ఎవడు అడిగాడు మద్దతు అని అడిగారు కేటీఆర్ని. అంటే బీఆర్ఎస్ ను మీరు అడగలేదు. ఇక్కడ ఏది బీఆర్ఎస్ బీజేపీ కలిసి రాజకీయం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ పొద్దున్న లేస్తే రోజు విమర్శిస్తుంది, మీరిద్దరూ హ్యాండ్ ఇన్ గ్లోవ్ ఉన్నారని. వేరేజ్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి అక్కడ రాజకీయంగా మీకు తీవ్రమైన బద్ధశత్రువు, మళ్ళీ మామూలుగా కూడా కాదు. అంటే పైకి ద పోర్ట్రేయింగ్ ద ప్రొజెక్షన్, అంతర్గతంగా ఏం జరుగుతుందో మీరే చెప్పాలి. కమింగ్ టు దట్ పాయింట్స్ నేను చెప్పేది, ఓపెన్ గా ప్రతిపక్షాలకు కూడా ఓపెన్ అప్పీల్ చేసుకుని వెళ్ళినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక 11 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాబట్టి అప్పీల్ చేశాం. రెండో విషయం, ఇక్కడ మీరు కంపేర్ చేసినటువంటి ఏదైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించి కంపారిజన్ కూడా నేను చెప్పగలను. ఎందుకనేసి అంటే
బిఆర్ఎస్ పార్టీ దాదాపు ఒక 3 సంవత్సరాల కింద అంటే బిఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించుకుంటూ వచ్చినటువంటి పార్టీ. ఏ రోజు కూడా ఎక్కడ సమర్థించలే, పార్లమెంట్ లో కూడా అంతకుముందు సమర్థించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ వైసీపీ పార్టీ ఏదైతే నాకు తెలిసి కొన్ని సందర్భాల్లో వాళ్ళు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఏదైతే మన కాదు తిరుపతిరావు గారు, ఇప్పుడు మనం స్ట్రైట్ గా మాట్లాడుకుందామా? లెట్స్ హ్యావ్ ఎ స్ట్రైట్ టాక్ ఫ్యూ మినిట్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయనకి కేసుల భయం, సిబిఐ ఈడీ ఇవన్నీ కేసులు ఉన్నాయి, ఆ భయం. ఇవాళ మీకు మద్దతు ఇవ్వలేనని ఆయన అనలేడు, ఆయన మద్దతు ఎందుకు అడుగుతున్నారని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడగలేరు. ఎందుకంటే ఎన్డీఏలో మీరు ముగ్గురు ప్రధాన పాత్రధారి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉన్నాయి. అయినా మీకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కావాలి. వస్తా దాని దగ్గరికి. నేను ఇప్పుడు తెలుగుదేశం ప్రస్తావన తీసుకొచ్చాను కాబట్టి విద్యాసాగర్ గారి వాయిస్ కూడా తీసుకుంటా. విద్యాసాగర్ గారు, నేను అన్న మాటల్లో మీకు కాంట్రడిక్షన్ ఉంటే కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అవినీతి మీద యుద్ధం చేస్తున్నారు నాకు అర్థమైన దాని ప్రకారం. మరి ఆ యుద్ధంలో అవతల శత్రువుల కూటమిలో జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి గారికి కనిపించట్లేదా? ఇదే నా కోర్ పాయింట్. ఋషి గారు, మీకు పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్కారం. నాకు అంటే పాయింట్ అర్థం కాలేదు. అంటే కనిపించలేదా అంటే నాకంటే మీ పాయింట్ అంటే ఎగ్జాక్ట్ గా సూటిగా మీ పాయింట్ కూడా నాకు అర్థం కావట్లేదు. వాట్ ఈస్ చెప్పండి, పర్లేదు. ఇప్పుడు మీరు అడిగితే నేను జవాబు చెప్పాలి. ఇప్పుడు అవినీతి విషయం మీద యుద్ధం చేస్తున్నారు కదా ప్రధానమంత్రి గారు. సరే, అది ఇప్పటి నుంచి కేసులు ఉంటాయా, లేకపోతే ఇప్పుడు కేజ్రీవాల్ అనే ఆయన జైల్లో నుంచి పరిపాలన చేశాడండి. అప్పుడు దేశం అంతా చర్చ జరిగింది. ముఖ్యమంత్రులుగా ఉండగా హేమంత్ సోరెన్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. అసలు దేశవ్యాప్తంగా ఇన్ని సిబిఐ, ఇన్ని ఈడీ, ఇన్ని కేసులున్న నాయకుడు మరొకళ్ళు ఉన్నారు నేను అనుకోను. సబ్జెక్ట్ కరెక్షన్. మరి వారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా స్కాములు చేశారు కదా. సో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన గౌరవ ప్రధాని ఎందుకు చేయట్లేదు, అదే నా ప్రశ్న. ప్రస్తావన అంటే ఏ కాంటెక్స్ట్ లో చేయాలి ఆయన? మీరు చెప్పండి, నేను చెప్తా, మీరు చెప్పండి. అంటే ఐ మీన్ టు సే ఐఎమ్ ఆస్కింగ్, అంటే ప్రజలకు ఈ చర్చ నిజమైన చర్చ అని నేను కూడా భావిస్తున్నా. అంటే ప్రజల్లో దీని మీద చర్చ కూడా జరగాల. అవినీతి మీద పోరాటం అన్నది మంచి విషయం అని అందరూ కాదు, ఎవరైనా అనుకుంటారు. దాంట్లో తప్పేం లేదు. అంటే నేనేమంటానంటే ఏ కాంటెక్స్ట్ లో మోడీ గారు జగన్మోహన్ రెడ్డిని అనుకోవట్లేదు అంటున్నా నేను. ఆ పాయింట్ నాకు అర్థం అవ్వట్లేదు అంటున్నారు ఋషి గారు. అనుకుంటే 12-13 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, నాయకుడు. ఆయన ముఖ్యమంత్రిగా చేశారు 5 ఏళ్ళు. తర్వాత ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన స్కాముల మీద మీ ప్రభుత్వం వచ్చాక ఏసీబీ సిట్ మీద విచారణ జరుగుతుంది. అందులో ఛార్జ్షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరుంది. సరే, ఆయన చేసాడా చేయలేదా, డబ్బులు ఆయన డెన్కి వెళ్ళాయా లేదా తేలాలి. సిట్ ఆయన ఛార్జ్షీట్లో అక్యూజ్డ్గా ఇంకా పెట్టలేదు. కాబట్టి నా ప్రశ్న మీకు అర్థమైంది. మీరు రండి, మీ మూలాల నుంచి మీరు రండి, నేను చెప్తా. యూ అండర్స్టాండ్ మై పాయింట్. దట్ ఏంటంటే ఇక్కడ భారతదేశ న్యాయ వ్యవస్థ, ప్రధానమంత్రిని మనము మోడీకో లేదంటే బీజేపీకో లేదంటే ఇంకోరికి అడ్డగట్టాల్సిన అవసరం లేదు. న్యాయ వ్యవస్థలో మార్పు రావాలా అని మనం మాట్లాడుకోవటం నేను ఒప్పుకుంటాను. నిన్న మీరు చూసే ఉంటారు, ఆ గవర్నర్ల దగ్గర, ప్రెసిడెంట్ల దగ్గర ఉన్న బిల్లుని టైం బౌండ్ పెట్టాలంటే న్యాయ వ్యవస్థకి, జనరల్ కి ఎటువంటి ఆర్గ్యుమెంట్ జరిగింది, న్యాయ వ్యవస్థకి చట్టసభలకు ఎటువంటి చర్చ జరిగింది సుప్రీంకోర్టులో మనం తీసుకుంటే న్యాయ వ్యవస్థలో మార్పు రావాలా. ఈ బిల్లులో మీరు అడిగిన పాయింట్ నాకు అర్థం కాలేక కాదు, అయితే ప్రజలకు ఇంకా కొద్దిగా డీప్ గా అర్థమవుతున్న ఉద్దేశంతో నేను కొద్దిగా చర్చలో 2-3 ప్రశ్నలు వేశాను. అయితే న్యాయ వ్యవస్థలో ఈ చట్టం పెట్టేటప్పుడు, చట్టాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు దీంట్లో న్యాయ వ్యవస్థ యొక్క పాత్ర ఏంటి? అంటే పర్మనెంట్ గా ఆరోపణ వచ్చి అరెస్ట్ చేసి లోపల పెడితే 30 రోజులు జైలు లోపల ఉంటే ముఖ్యమంత్రి పదవి కోల్పోతాడు. అక్కడి వరకు మాత్రమే మనకు అవుటర్ లైన్ కనపడుతుంది. అయితే దీని తర్వాత న్యాయ వ్యవస్థ అంటే ఏ లెవెల్లో న్యాయ వ్యవస్థలో విచారణ జరగాలి, ఎన్ని సంవత్సరాలు జరగాలి, దానికి కాల పరిమితి ఏంటి, అంటే ఆ ఎఫ్ఐఆర్ అవ్వంగానే పెట్టేస్తే ఇవన్నీ ఇప్పుడు సెలెక్ట్ కమిటీలో మార్పులు చేర్పులు జరుగుతాయని అనుకుంటున్నా. బట్ నేనేమనుకుంటున్నానంటే ఈ విషయంలో అది జగన్మోహన్ రెడ్డా, సోరేనా, లేకపోతే మాయావతియా,
లేకపోతే ఎక్సావయ జెటార్, మీరు చెప్పిన పేర్లు కేజ్రీవాల్ దగ్గర నుంచి, మాయావతి దగ్గర నుంచి, లాలూ ప్రసాద్ దగ్గర నుంచి తీసుకుంటే కరుణానిధి వరకు, మన జయలలిత వరకు, లేకపోతే కేరళలో ఇప్పుడు పినరయ్ దగ్గర నుంచి అందరూ ఈ స్టేట్ ఆ స్టేట్ లేదు, ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు, ఏదో రకంగా ఏదో సందర్భంలో ఎక్కడో చోట ఆరోపణలు వచ్చి కేసులు ఎఫ్ఐఆర్లు ఈడీ అయ్యి, సిబిఐ లేకపోతే ఇంకోటి అయ్యి అన్ని అందరి చేత అందరి మీద ఆరోపణలు ఉన్నటువంటి సందర్భంలో భారతదేశంలో అత్యధికమైనటువంటి సిబిఐ కేసులు, భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటి ఈడీ కేసులు, అత్యధిక కాలం కూడా 6 నెలలు జైల్లో ఉన్నటువంటి సందర్భము ఒక జగన్మోహన్ రెడ్డి లోపల ఉండటం వల్ల ఏమైందంటే ఈ కేసు యొక్క గ్రావిటీ బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ క్రైమ్ అఫెండర్ కి, అంటే వైట్ కాలర్ నేరాలకు లేకపోతే ఆర్థిక నేరాలకు ఎవరైనా చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి అంటే టీం దగ్గర వచ్చి ట్యూషన్లో లేకపోతే క్లాస్ లో చెప్పించుకోవాలన్న పరిస్థితిగా ఆయన దిగజారిపోవటం అన్నది విషయంలో చాలా మందికి ఏంటంటే ఈ వ్యక్తి రాజకీయాల్లో అవసరమా అన్న కోణంలో మనం మాట్లాడుకుంటున్నాము. లేకపోతే చట్టం వచ్చినప్పుడు ప్రజల్లో చర్చ జరగటమో లేకపోతే అన్ని కరెక్ట్, దిస్ ఆర్ కరెక్ట్. జగన్మోహన్ రెడ్డిని సమర్థించే ఏ దేశ నాయకుడు కూడా, ఏ పార్టీ నాయకుడు కూడా, మళ్ళీ చెప్తున్నా, ఏ పార్టీ నాయకుడు కూడా ఈ దేశంలో లేడు. ఇద్దరు కాంగ్రెస్ లీడర్స్, ఇద్దరు బీజేపీ ఎన్డీఏ లీడర్స్. కాదు, రాజకీయ పార్టీగా ఉండడానికి అర్హత లేదు అన్న జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని ఇవాళ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వమని అడగడం సమంజసంగా ఉందా? దట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ డిప్లొమసీ నేను అంటాను. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ డిప్లొమసీ, నాట్ యాజ్ ఎ పర్సనల్. వ్యక్తిగతంగా కాదు, వ్యక్తిగతంగా కాదు, పొలిటికల్ డిప్లొమసీ. కాంగ్రెస్ అడిగారు, లేకపోతే డిఎంకేని అడిగారు, బాగా రైవల్టీ, సిద్ధాంతపరంగా రైవల్టీ ఉన్నది. అందరూ కలిసి మనం ఇనానిమస్ గా ఎంచుకుందాము అని చెప్పేసి అన్నారు. ఆ కాంటెక్స్ట్ లో రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి కాల్ చేసి ఉంటారని అనుకోవడం తప్ప, ఏదో తనేదో నెత్తిమీద పెట్టుకుంటారనో, తనేదో ఏదో దాన్ని ఏదో పక్కన కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తారని చెప్పేసి ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డిగా చేయలేదు కదా, మీరు అందరికీ చేశారు. అందరికీ చేసినట్టు దేశంలో ఉన్న అన్ని పార్టీలకు చేసినట్టు ఆయనకు చేసినట్టు ఉన్నారు. అదైతే టీడీపీకి పెద్ద ఇబ్బందికరంగా అనిపించలేదు. ఇప్పుడు పొలిటికల్ డిప్లొమసీని ఫాలో అవటం అన్నది ఏ పొలిటికల్ పార్టీకి అయినా సరే అవసరం ఉంటది. ఇక్కడ ఏంటంటే ఇనానిమస్ గా ఎలక్ట్ చేయడం వల్ల వచ్చే లాభం ఉంటది అనుకున్నారు. అఫ్ కోర్స్ అది జరగలేదు కూడా, మళ్ళీ చెప్తున్నా, జరగలేదు. రెండోది వైసీపీ గానీ అటు తెలంగాణలో ఉంటే బీఆర్ఎస్ గానీ, తెలంగాణ బీఆర్ఎస్ లో అబాసు పాలైపోయింది. కిషన్ రెడ్డి గానీ లేకపోతే బండి సంజయ్ గానీ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు మనం ఒకసారి చూసామంటే అబాసు పాలైపోయారు వాళ్ళు. ఇక్కడ చాలా విచిత్రంగా ఏంటంటే తెలుగు అనేది తీసుకొచ్చారు, తెలుగు ప్రైడ్ అనేది తీసుకొచ్చారు. ఓకే ఫైన్, తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి వ్యక్తికి మేము రాధాకృష్ణకి ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ఆ రాధాకృష్ణ గారికి సపోర్ట్ చేస్తామన్నది చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చెప్పినటువంటి మాట. కానీ అదే తమిళనాడులో ఉన్నటువంటి తమిళ్ ప్రైడ్ అయినటువంటి వాళ్ళ స్టేట్ లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు కదా. వాళ్ళు యూపీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారు. నేను అందరూ డీప్ గా వెళ్ళట్లేదు కానీ నా పాయింట్ ఏంటంటే ఎన్డీఏకు రాష్ట్రంలో పోని వచ్చేసేయండి, జాతీయ వ్యాప్తంగా వదిలేసేయండి జగన్మోహన్ రెడ్డి బీజేపీ రిలేషన్. స్టేట్లో పార్టీ ఒక్కొక్క మొహం చూసుకోలేని పరిస్థితి, విపరీతమైన రాజకీయ వైరుధ్యం ఉంది. పర్సనల్ కూడా అంటలేదు నేను. సో అలాంటి పరిస్థితుల్లో మీరు జగన్మోహన్ రెడ్డి అడగకపోయినా వచ్చిన నష్టం లేదు. ఆ నెంబర్ వల్ల వాళ్ళు ఓడిపోయేది లేదు, గెలిచేది లేదు. సో ఆ కాంటెక్స్ట్ లో ఓకే. ఇప్పుడు పొలిటికల్ గా ప్రాబ్లం లేదు, డిప్లొమసీగా చూసినప్పుడు ఈవెన్ ఐ డోంట్. శ్రీనివాసరావు గారు సారీ కొంచెం లేట్ అయింది మీ దగ్గరికి వచ్చేటప్పటికి. సో జైల్లో పాలించడం కుదరదు సార్ కేజ్రీవాల్, లేకపోతే జైల్లో ముఖ్యమంత్రిగా ఉండగా జైలుకి వెళ్ళిన హేమంత్ సోరెన్, లేకపోతే రేపు పొద్దున ముఖ్యమంత్రులుగా ఎవరైనా ఉన్నవాళ్ళు ఒకవేళ బీజేపీకో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికో ఎదురు తిరిగితే వాళ్ళ కోసం బిల్ల, ఇదొక చర్చ. కానీ మరి తీవ్రమైన అవినీతి అభియోగాలు, ఆరోపణలు, కేసులు, ఆ కన్విక్ట్ అవ్వడం ఒక్కటి మినహాయింపు ఉంది, ఎందుకంటే ఇంకా ట్రయల్ పూర్తవ్వాలి కాబట్టి. మరి వాళ్ళతో సమస్య లేదా? అంటే అనుకూలంగా ఉంటే ఏ విషయంలో అయినా అడిగినా అడగకపోయినా సపోర్ట్ చేస్తే వాళ్ళు వదిలేయచ్చా? ఆ ఫ్రేమ్వర్క్ లోకి వాళ్ళు రారా? దిస్ ఈజ్ మై క్వశ్చన్ శ్రీనివాసరావు గారు. అందరికీ నమస్కారం అండి. గురుపుత్రులు ఋషి గారికి, ప్రియమిత్రులు తిరుపతిరావు గారికి, మిత్రులు విద్యాసాగర్ గారికి అందరికీ నమస్కారం అండి. నమస్తే.
ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ ఇప్పుడు రాజకీయ పార్టీ ప్రతినిధులుగా తిరుపతిరావు గారు, విద్యాసాగర్ గారు, మీడియా ప్రతినిధిగా మీరు మీ భావాలని, మీ ప్రశ్నల్ని, మీ సమాధానాలు చెప్పారు. అయితే నేను ఒక సగటు పౌరుడిగా, ఒక సామాన్యుడిగా ప్రజల గొంతు అంటే వాళ్ళ అపోహలు కానీ, అనుమానాలు కానీ, వాళ్ళ అభిప్రాయం కానీ ఎలా ఉందో నా ద్వారా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అంటే మనం ఉదాహరణకి 1,00,000 కోట్లు అంటాం కానీ వాళ్ళకి అది 10 లక్షల కోట్లు అయి ఉంటుంది అతను కొల్లగొట్టేసిన సొమ్ము. అతను దాదాపు 11 సంవత్సరాలు 11 నెలలు అవుతుంది. అతను ఈ కేసు కొలిక్కి రాలేదు. 1,000 కోట్ల ఆస్తి జప్తైనా అతని అవసరానికి అప్పుడప్పుడు రిలీజ్ చేస్తుంది ఈడీ. తర్వాత అతను ఈ ప్రజల్ని ఎలా మోసం చేయాలో, మాయ చేయాలో చేశాడు. అసత్య ప్రచారం, అభూత కల్పనలో వ్యవస్థల తారుకు అవస్థల్ని ఎలా నిర్వీర్యం చేయొచ్చో, ఈ వ్యవస్థలు ఎలాగ అయిపోయినాయి అనేటువంటిది దిగ్భ్రాంతి గురై చూస్తా ఉన్నాం మనం. ఈ 10 ఏళ్లలో అతను ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. తర్వాత రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేశాడు ప్రతిరోజు మనకు ఈ ప్యానల్లో అందరూ మాట్లాడుకున్నాం. ఇక్కడ భారతదేశ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయండి. దాన్ని అమలు చేసే వాళ్ళతోనే సమస్య. భారతదేశంలో ఇప్పుడు చట్టాలు ఏం తేలిగ్గా లేవు, చాలా కఠినం. లాయర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి మన విద్యాసాగర్ గారు ఆయన తెలుసు పూర్తిగా. మన చట్టాలు చాలా కఠినం, కానీ అమలు చేసే వాళ్ళు చాలా లూజ్గా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. కొన్ని వ్యవస్థలను అయితే మనం ఏమంటాం లేదు. వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా నోరు మూసుకుని కూర్చోవాలి. ఏదైనా మాట్లాడితే తిరిగి మనం లోపలేస్తారు. ఇదేం అన్యాయం అని అడగడం లేదు మనకి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఇప్పుడు బీజేపీ కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ వాళ్ళు రికార్డెడ్ గా, అంటే ఇదిగో నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఈ స్కామ్ చేశారు అనేటువంటి ఒక్క ఆరోపణ లేదు. 2 టర్మ్లు అయింది, 3వ టర్మ్ ఇది. అది మాత్రం వాస్తవం. కానీ ఏదో జరుగుతుంది, ఎవరికో అసంతృప్తి ఉంది. ఆంధ్రప్రదేశ్ వరకు చూద్దాం, దేశం వరకు మోడీ గారు డెఫినెట్ గా ఆయన ఉండాల్సినప్పుడు ఈ దేశంలో మెజారిటీ ప్రజల అభిప్రాయం ఏమొచ్చిందంటే, నేను గమనించింది ఏంటంటే, ఒకవేళ విమర్శలున్నా, వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ వ్యక్తుల్ని వీళ్ళే ఉండాలరా అనేటువంటి భావన అయితే వాళ్ళు తీసుకురాగలిగారు. అంటే దాన్ని మతమా లేకపోతే ఇంకోట అని చెప్పేసి కాదు, కానీ పోలరైజేషన్ చేయగలిగారు. వాళ్ళకి తిరుగులేదండి. వాళ్ళు ఓటమే ఉండదు వాళ్ళకి. నేను గమనించింది అది. సరే, ఎన్నికలను పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, మోడీ గారు, అమిత్ షా మధ్య అవినాభావ అజ్ఞాత రహస్య స్నేహం కొనసాగుతుంది. అతనికి వాళ్లే అండాదండ అనేటువంటి ఒక అపోహ గాని, అనుమానం గాని నిజమేమో కూడా ఇవన్నీ ఉన్నాయి అందరిలో. ఆ అపోహలు తొలగించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎవరైతే అడ్డాల మేడలో ఉన్నారో వాళ్ళే చేయాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బందిపోటు దొంగ అని మళ్ళీ చెప్తున్నాను. డెఫినెట్ గా అతను దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు. ఇప్పుడు చూడండి, కొంతమంది నేరస్తులు వెళ్ళి రాజకీయ నాయకులు, అధికారుల దగ్గర ఫోటోలు తీసుకుని తర్వాత బయటపడిందారు లబోదీపం అన్నట్టు. అలాగా అతనిదేం పోద్ది, అతనిదేం పోదాం. మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళు ఏం చెప్పకపోయినా సరే, మీకు మనీ సినిమాలో మాణిక్యం లాగా నాగార్జున తెలుసు, లేకపోతే వాళ్ళు తెలుసు, వాళ్ళతో మాట్లాడొచ్చానంట. కాబట్టి ఇక్కడ ఈ అపోహలను తొలగించాల్సిన బాధ్యత ఉంది. అంత అస్పృశ్యత పాటించాలి నేరస్తులు, ఈ అవినీతి పరుల పట్ల. అవినీతికి వ్యతిరేకంగా మేము పనిచేస్తాం, అవినీతిని అణిచివేస్తాం, వాళ్ళు దరిదాపులో రానివ్వు అని మీరు మడిగట్టు కూర్చోవటమే కాదు, ఇటువంటి అవినీతి పరుల్ని దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు. వాళ్ళు మీకు ఎదురు పడితే కళ్ళు మూసుకోవాలి. ఎందుకు వాళ్ళతో వేదికలు పంచుకుంటున్నారు? గతంలో మీరు వాళ్ళని పొత్తులో లేరు కదా. గత 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు వాళ్ళతో వేదికలు పంచుకున్నారు? ప్రోటోకాల్ తీసి పక్కన పెట్టాలండి ఇలాంటి విషయాల్లో. అప్పుడు కఠినంగా ఉన్నట్టు. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఓటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోను రాష్ట్రంలోను డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఇతను కనీసం ఒక్కరోజు కూడా విచారణకు హాజరవ్వకపోవటాన్ని ఈ వ్యవస్థలు ఏం సమాధానం చెప్తాయి? ఇప్పుడు మీరు 30 రోజులు జైల్లో ఉంటే మీ పదవులు పోతాయి, ఇవన్నీ ట్రాష్ అండి. మీరు ఉన్న చట్టాలను అమలు చేయండి చాలు.
అయితే వాళ్ళు భారత రాజ్యాంగం, భారత సభ, పార్లమెంటు నిర్ణయాలు మనం ఎవరో వ్యతిరేకించలేవు, మెజార్టీ సభ్యులు దాన్ని ఆమోదిస్తారు. ఇక్కడ ఇంకో ప్రశ్న, మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మద్దతు అడిగారు అని చెప్తున్నారు మీరు. అవును, ఖచ్చితంగా అడిగి ఉండాల్సింది కాదు. అయితే ఆ ప్రతినిధులు చాలా కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ చెప్పారు. వాళ్ళు కన్విన్స్ అవ్వచ్చు, పొలిటికల్ డిప్లొమసీ అందరికీ అప్లై చేసినట్టు దొంగోడికి మంచోడికి కూడా అప్లై చేశారు వాళ్ళు. నాలాంటి సామాన్యుడు ఏమనుకుంటాడంటే, ఇతను ఇలాంటి మనిషిని మద్దతు ఎందుకు కోరారు, రేపొద్దున ఇతని కేసులు ముందుకెళ్తాయా వెళ్ళవా, ఇప్పటికే సంవత్సరం 2 మాసాలు 3 మాసాలు అయిపోయింది ఈ ప్రభుత్వం మారిన తర్వాత. అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, జగన్మోహన్ ఇప్పుడు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ మీద కానీ ఏ రాజకీయ నాయకుడి మీద కానీ చూపించినంత ప్రజలు తిరుగుబాటు చేశారు. ఎక్కడ జరగలేదు ఇంత దారుణంగా. అటువంటి పరిస్థితులు వాళ్ళందరూ రాజకీయ పార్టీల కార్యకర్తలే కాదండి, సాధారణ ప్రజలు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన అతను అవినీతి ఒకటే చేయలేదండి, అవినీతి చేసాడు, అరాచకం చేసాడు, అమానవీయ కోణంలో కూడా అతను ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు రోడ్డు మీద చూడమనుకున్నారు, అతను జైల్లోనే ఉంటాడు అనుకున్నారు. ఏంటి ఇప్పుడున్న ప్రభుత్వం చట్టబద్ధంగా వెళ్తానన్నారు. చట్టబద్ధంగా వెళ్ళటానికి ఎలా వెళ్ళగలరండి? వాళ్ళ సిస్టంలో ఇవాళ చాలా మంది ఒక వ్యవస్థలో, మనం ఏమి అనటానికి లేని వ్యవస్థలో ఎలా చెదలబట్టి పురుగులు చేరిపోయి బులుగైపోయి ఉన్నది అక్కడ. అలాగే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఎటువంటి వాళ్ళు దూరేసి ఉన్నాయి, పాములు మెట్లగాడ కట్ల పాములాగా ఉండి మాటు వేసి కాటు వేస్తా ఉన్నారు. వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి శ్రమలో లేకపోతే కృషిలో తక్కువ ఉందా? ఆయన నిరంతరం కష్టపడుతున్నారు. అంటే మీరన్న కాటులో, మీరు అన్నదానికే జస్ట్ చెప్తున్నా రైటర్, మీరన్న కాటులో ఆ కాటు టీడీపీకి ఏమో తగిలినప్పుడు అందులో విషం వెళ్తుంది, అదే కాటు బీజేపీ వైపు ఒకవేళ కొట్టినా అది బుస మాత్రమే, ఒకవేళ తగిలిన అందులో విషం ఉండదు, అది బుస మాత్రమే. అలా కాదండి, బీజేపీని కనీసం ఇప్పుడు అతను నిన్నటిదాకా ఏమన్నాడు, ఈవీఎంలు గెలుపన్నాడు. అంటే మోడీ గారు ఈవీఎం అన్నట్టే కదా. మరి వాళ్ళు ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు? సార్ ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి, ఫర్ దట్ పాయింట్ ఆఫ్ మ్యాటర్, ఇప్పటి వరకు ఆయన 2 సందర్భాల్లో నాకు గుర్తున్నంత వరకు, ఒకటి అప్పుడు అవిశ్వాసం డ్రామా ఒకటి జరిగింది కదా, గుర్తుంది కదా మీకు. ఆ తర్వాత అదిగో నువ్వు ఆయన ట్రాప్ లో పడ్డావు అన్నాడు ఎవరు, చంద్రబాబు నాయుడు కూడా పెట్టినప్పుడు ప్రధానమంత్రి సభలోనే. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఈవీఎంలు, ఈ 2 సందర్భాల్లో తప్ప ఆయన ఒక్కసారి కూడా వ్యతిరేకంగా మాట్లాడింది నాకు గుర్తులేదు. మాట్లాడరండి ఇప్పుడు, ఎందుకంటే మనకు ఓపెన్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే జగన్ ఇప్పుడు మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు ఇతని జుట్టు కేంద్ర పెద్దల చేతిలో ఉందని అనుమానం నిస్సందేహం. నాకు ఎప్పటికీ అర్థం కాని ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల్లో క్రాష్ పిటిషన్ వేశారు. ఆ కేసు ఎప్పటి వరకు తేలకుండా తీర్పు రిజర్వ్ లో పెట్టి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడానికి కారకులు ఎవరు? ఏంటి ఆ వెసులుబాటు? ముందు 30 రోజులు జైల్లో ఉంటే పదవులు పోవడం కాదండి, ఎక్కువ రోజులు స్క్వాష్ పెట్టి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిన వాళ్ళకి ఆ పదవులు కూడాలి. అలాంటి చర్చ జరగాల. ఎగ్జాక్ట్లీ, చర్చ జరగాలి 100%. ఇప్పుడు మీకు ఎందుకంటే ఇది ఏంటంటే, వ్యవస్థల్లోని వ్యక్తులకు విచక్షణాధికారం కలిగి వాళ్ళు వ్యవహరిస్తారు. ఆ విచక్షణ అడ్డదారులు తొక్కితే ఎవరో ఒకళ్ళు ఆ విచక్షణ దాన్ని స్టీరింగ్ తిప్పుతుంటే ఇదేంటి అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో? సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ విపక్ష పార్టీలు లేకపోతే అనేక మంది పార్టీల నాయకులు, ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఈ అవినీతి చిట్టా గురించి అంతా మాట్లాడారు. అండ్ అందులో కొన్ని ప్రూవ్ అయ్యాయి, కొన్ని ప్రూవ్ కాలేదు, కొన్ని ట్రయల్లో ఉన్నాయి, కొన్ని ట్రయల్లో ఉంటాయి ఎప్పటికీ. సో వేరే కమింగ్ టు తిరుపతిరావు గారు, జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఒక విషయం చెప్పండి సార్ కుదిరితే. అంటే ఐడియాలజీ ప్రకారంగా చూసినా లేకపోతే రాజకీయ పరంగా అవసరం తప్ప వేరే ఏ రకంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డితో బీజేపీ బంధం ఏంటి? అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్? ఎందుకంటే మీకు ఆయన అఫీషియల్ ఫ్రెండ్ ఎప్పుడు కాదు సార్, అన్అఫీషియల్గా ఆయన అన్నిటికీ మీకు సపోర్ట్ చేస్తాడు, ప్రాబ్లం లేదు. చంద్రబాబు నాయుడుతో మీరు గతంలో అసలు మాకు టీడీపీతో సంబంధాలు లేవు, మేము డోర్లు వేసేసాం, తాళాలు వేసేసాం అన్నది, ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, మనందరికీ తెలిసిందే. మళ్ళీ మీరు ఇప్పుడు ఇవాళ ఎన్డీఏలో భాగస్వాములు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ డోర్ లోపలికి రాడు, దూరంగాను కూడా ఆ డోర్ దగ్గరే నిల్చోబెడతారు. ఏంటి అసలు దాని అర్థం ఏంటి? మేము నిల్చోబెడతాము అనేది మీరే చెప్పారు కాబట్టి ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు, డోర్ దగ్గరే నిల్చోంటాం. అది ఒకటి. ఇక్కడ 2 విషయాలు నేను స్పష్టం చేస్తాను ఋషి గారు. ఇప్పుడు పార్టీలు విడిపోయేటప్పుడు ఏ రకంగా మాట్లాడినా సరే, మేము చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని తిట్టినప్పుడు, మేము చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు
అంశం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో మీరు గమనిస్తే అప్పుడు మేము కలిసి ప్రయాణం సాగించలేదు అప్పుడు. అవునవును. తర్వాత కలిసాం, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిశారు, ఆ తర్వాత మేము కలిసాం. కానీ భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క కార్యకర్త కూడా వైసీపీ చేసినటువంటి పనిని ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ అండ్ టాప్ టు బాటం ఎవరు కూడా సమర్థించలేదు. అది కాదని మాట్లాడారు. అవేళ మాకేమి చంద్రబాబు నాయుడు గారు మిత్రులు కాదు. అంటే ఒక సిస్టమ్ కి కట్టుబడి ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ వాయిస్ కూడా ఆ విధంగానే ఉంటుంది. రెండో విషయం, మీరు అన్నటువంటి దానికి ఇప్పుడు సరే మీరే చెప్పారు, ఆయన గుమ్మం దగ్గరే కూర్చుండేటప్పుడు మేము పొమ్మని చెప్పేసి అనే సంస్కృతి భారతీయ సంస్కృతి కాదు. ఒకటి. రెండోది, అది కేవలం జగన్మోహన్ రెడ్డి విషయంలోనే ఆ సంస్కృతి వర్తిస్తుందా? అంటే దేశంలో టైం లేదు, చాలా ఉదాహరణలు ఉన్నాయి. మహారాష్ట్ర దగ్గర మొదలు పెడితే ఇటు కాశ్మీర్ దాకా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా గుమ్మం వదలకుండా కూర్చున్న వాళ్ళు కూడా ఎవరు లేదు చెప్పగలను. అచ్చా, పొమ్మన్న ఆయన అక్కడే వేలాడుతున్నాడా గేటు దగ్గర వెళ్లకుండా? అంతే కదా. రెండు కూడా చెప్తా, అంటే ఆయన ఎజెండా ఏదైనప్పటికీ ఒక విషయం చెప్తా. ఓటు అడగడం విషయంలో కరుడు కట్టుకున్నటువంటి నేరస్తుడు పెరోల్లో ఉండి వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మా పెద్దలు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తారు. ఆడు కరుడు కట్టిన నేరస్తుడు పెరోల్లో ఉన్నాడు, ఆడు ఓటు వేయడానికి వస్తాడు. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆడికి ఆయన అడగకుండా ఉండలేరు కదా. అంటే చెప్తున్నా, ఓటు అడగడం గురించి చెప్పేటప్పుడు ఆ కాంటెక్స్ట్ వేరుగానే మనం చూడాలా. ఓటు అడిగే కాంటెక్స్ట్ అనేది వేరుగా చూడాలి. దేశ రాజ్యాంగం ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్నో చట్టాలు మూలన పడినవన్నీ రద్దు చేయడం, మళ్ళీ న్యాయ సంహిత అని చెప్పేసి రీమాడిఫై చేయడం, ఇవాళ వస్తున్నటువంటి బిల్లు కూడా. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైనా బిల్లులు పెట్టింది లేకపోతే రాజ్యాంగ సవరణ చేసింది అనేసి అంటే వాళ్ళ స్వార్థానికి చేశారు. ఇవాళ ఇది స్వార్థానికి కాకుండా దేశ హితానికి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. సరే, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మేబీ ఖచ్చితంగా ఇవాళ సభా సంఘానికి ఎందుకు ఇచ్చారు? అది మేము మాకు మెజార్టీ బలం ఉంది, మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నితీష్ కుమార్ గారు ఉన్నారు, ఇవాళ క్లారిటీ ఉండేటప్పుడు మేము బలవంతాన్ని ఆమోదించవచ్చు. కానీ వాళ్ళకి ఆమోదించట్లేదే దేశ హితం కోసం. ఇప్పుడు అదే దేశ హితం కోసం ఆలోచించినప్పుడు దీంట్లో ఇంకొక పాయింట్ కూడా పెట్టుండాలి తిరుపతిరావు గారు. అది ఏంటంటే తీవ్రమైన అవినీతి ఆర్థిక నేరాలకు పాల్పడిన వాళ్ళు ఉగ్రవాదుల కన్నా ప్రమాదం అని దేశ అత్యున్నత న్యాయస్థానం భావించినప్పుడు అలాంటి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగుతూ ఉంటారు, అవసరమైనప్పుడు మాకు మిత్రులుగా ఉంటారు. అలా ఉండడం కూడా కరెక్ట్ కాదు, అసలు అవినీతిని మేము యాక్సెప్ట్ చెయ్యము అనే ఒక అర్థం కూడా రావాలి, అనే ఒక లైన్ కూడా రావాలి అందులో. ఒక్క విషయం ఋషి గారు, ఇప్పుడు అన్ని ఒకే దగ్గర సమాధానం కావాలంటే దొరకపోవచ్చు. మేబీ మీ ఒపీనియన్ నేను క్రాస్ చేయను, కానీ ఒక్క విషయం స్పష్టం చేస్తాను ఇక్కడ. ఏదైతే ప్రతిభా పాటిల్ గారి ఎన్నిక సమయంలో ఇందాక చెప్పుతూ మధ్యలో ఆగిపోయింది, వైసీపీ మద్దతు ఇచ్చింది. అలాగే వైసీపీయే కదా, వైసీపీ మీద కేసులు పెట్టింది బీజేపీ కాదు, చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు కాదు, కాంగ్రెస్ పార్టీ పెట్టింది. కానీ వచ్చినటువంటి ఎన్నికల్లో ప్రతిభా పాటిల్కి వాళ్ళు మద్దతు ఇచ్చారు. దాన్ని ఆ విధంగానే చూడాల్సి వస్తుంది. రెండో విషయం నేను చెప్తా, ఒకే విషయం చెప్పి ముగిస్తాను. విపి సింగ్ గారి ప్రభుత్వానికి నేను ఇందాక చెప్పినటువంటి జన్మతః నేను ఈ బ్లడ్ తో ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజు నా బ్లడ్ అంగీకరించలే. విపి సింగ్ గారి ప్రభుత్వానికి ఒకవైపు లెఫ్టిస్టులు ఒకవైపు రైటిస్టులు అని మేము మద్దతు ఇచ్చి ఈ దేశంలో ప్రభుత్వాన్ని కాపాడవలసి వచ్చింది బికాస్ ఆఫ్ యాంటీ కాంగ్రెస్ అక్కడ. అంతేగాని నా పక్కన ఆడెవడో లెఫ్టిస్ట్ మద్దతిస్తున్నాడు అన్నటువంటి ఫీలింగ్ నాలో ఉన్నా బయటికి మాట్లాడాలన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కార్యకర్తలు ఉన్నాం. ఆ రోజు నేను చిన్న కార్యకర్త. క్లోజ్ చేద్దాం అంటే ఎక్కువ టైం లేదు కాబట్టి ఒకటి కన్క్లూడ్ చేద్దాం. ఇప్పుడు ఎన్ని బిల్లులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఆయన కేసులు ఈ వ్యవహారాలన్నీ అయితే సేఫే ఇప్పటికైతే, అంతేనా? నో ఇది దాన్ని నిర్ధారించడానికి మీరు కానీ నేను కానీ ఎవరు కానీ సరే. ఎందుకని అంటే మీరు ఇందాక చెప్పారు 26 కేసులు, అందులో 11 ఛార్జ్ షీట్లు పడ్డాయి, 7 ఈడీలు ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో మేబీ అది రేపైనా అరెస్ట్ అవ్వచ్చు. ఋషి గారు ఒక బీజేపీనే మాట్లాడలేదు, కాంగ్రెస్ కూడా నిన్న సుబ్బారెడ్డితో జయరాం రమేష్, రఘునాథ్ రెడ్డితో మల్లికార్జున ఖార్గే ఇంటికి వెళ్ళి మాట్లాడేసి వచ్చారు. నేనేమంటానంటే యూ ట్రీట్ దిస్ ఇష్యూ యాజ్ అవినీతి ఉన్న వాళ్ళు మీరు అడగడం కరెక్టా కాదా అనే ఆస్పెక్ట్ అంతే, అది వదిలేసేయండి. అవినీతి కేసులు ఉన్న వాళ్ళ విషయంలో తీసుకునే చర్యల్లో జగన్మోహన్ రెడ్డి వస్తాడో రాడు, అదే పాయింట్ అంతే. 100% రావాల్సిందే, వస్తాడు, శిక్ష అనుభవిస్తాడు, అన్ని జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ
మనం లల్లు ప్రసాదం తీసుకున్నా, మాయావతిని తీసుకున్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నా, అంటే ఒక సెక్టార్ పీపుల్ తీసుకుంటే దాంట్లో టాప్ 1, 2 లో ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాంట్లో సందేహం లేదు. ఇది ఒక సపరేట్ గా మనం ట్రీట్ చేస్తే, మీరు చూడాల్సిన కోణం ఏంటంటే ఈ నేరస్తులు, కరడుగట్టిన నేరస్తులు రాజకీయాల్లో ఎక్కువ కాలం మనం కూడా సాగించవచ్చా లేదా, సాగించాలంటే ఎట్లా సాగించాలన్నది ఒక ఆస్పెక్ట్, 2 యాంగిల్లో. ఇక్కడ మోడీకి అలాంటి ఎన్డీఏ గవర్నమెంట్ కి ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఉంది అన్నట్టు మనం కనుక పోర్ట్రే చేస్తే, నిన్న సుబ్బారెడ్డితో జయరాం రమేష్, రఘురాజ్ రెడ్డితో మల్లికార్జున ఖార్గే ఇద్దరు మాట్లాడారు. జైల్లో పెట్టింది వాళ్ళు, కేసులు పెట్టింది వాళ్ళు, కేసులో బెయిల్ ఇప్పించింది వాళ్ళు, మొత్తం డ్రామా ఆడిందే వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఇందాక ప్రతిభా పాటిల్ గారి ప్రెసిడెంట్ ఎలక్షన్ లో అడక్కపోయినా మద్దతు 2-3 ఉంటే అప్పట్లో ఎంపీలు మద్దతు కూడా ఇచ్చారు. అంటే ఏంటి, అది రాజకీయాల అవసరాల కోసం. ఈ రోజు ఎన్డీఏకి జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీలు అవసరం లేదు, వైసీపీ ఎంపీలు అవసరం లేదు. కానీ సో అందరూ కలిపి ఏదో చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏ పార్టీతో అవసరాలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, అది పార్టీకి సంబంధించిన రాజకీయ వ్యవహారం. కానీ ప్రజల తరపు నుంచి మనం అడిగేది ఏంటంటే, మీరే చెప్తున్న ఇన్ని అవినీతిమయమైన, ఇంత ఆర్థిక నేరాలు ఉన్న వ్యక్తితోటి ఈ మిగతా నాయకుల వ్యవహారం వచ్చినప్పుడు ఈ ప్రస్తావన కానీ లేకపోతే దాని సవరణలు కానీ ఇందులో ఎందుకు రావు? అదొకటే ప్రజలు అడిగేది. సో దాని గురించి చెప్తే క్లోజ్ చేద్దాం. ప్రతి వాళ్ళు బాధపడేది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వేరు కాదండి, వాళ్ళంతా ఒకే తాను ముక్కలు అనేటువంటిది అందరికీ తెలిసిందే. విచిత్రంగా అతను బీజేపీ తోటి కూడా సఖ్యత కొనసాగించాడు. అది మనందరం బాధపడాల్సిన విషయం. ఉప్పు నిప్పులా ఉండాల్సిన వాళ్ళు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి హయాం 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం మీద కానీ, అవినీతి మీద కానీ, అమరావతి రైతుల పట్ల అతను వ్యవహరించిన తీరు మీద కానీ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఆ రోజుల్లో బీజేపీ ఇప్పుడు పెద్ద నాయకులు స్పందించకపోయినా వాళ్ళ ప్రతినిధులు ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండేవారు, జగన్మోహన్ రెడ్డి అరాచకున్నారు. కానీ రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడలేదు. రాహుల్ గాంధీ గారు స్పందించి నిజంగా కనుక ఆయన ఎన్డీఏని వ్యతిరేకించే వ్యక్తి అయితే, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు మీరు చూస్తే ఎందుకు కోరుకున్నారు, అతను జైల్లోకి ఎందుకు పంపించట్లేదు, అతను అవినీతి కేసులు అలా మురిగిపోయి ఉన్నాయి, ఇన్నాళ్ళు బయలు మీద ఎందుకు తిరుగుతున్నాడు అని ఒక మాట. అదే దీంట్లో ఏంటంటే, రాజకీయ అవసరాల కోసం ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎప్పుడు మ్యూట్ అవ్వాలి అనేది ఆ పెద్దలే తీసుకున్న నిర్ణయం. సో దట్ దాని నుంచి ఈ అవినీతికి సంబంధించి ఇంత పెద్ద బిల్లు పెట్టేటప్పుడు ఇంకా మరింత చర్చ జరిగి మిగతా పాయింట్స్ కూడా యాడ్ చేస్తారేమో చూద్దాం. జాయింట్ సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యాసాగర్ గారు, శ్రీనివాసరావు గారు అండ్ తిరుపతిరావు గారు. దివాళీ చర్చ.